మేడిపల్లి ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి బర్త్డే వేడుకలను ఘనంగా జరిపించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మేయర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది। మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి పాల్గొన్నారు। తెలంగాణ భవిష్యత్ రథసారథి కల్వకుంట్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ఫిర్జాదిగూడలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది। రామన్న గారి గురించి చెప్పాలంటే ఒక విజనరీ లీడర్, ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చేటువంటి పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఐటీ రంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిని నిలిపించినటువంటి చరిత్ర కేటీఆర్ గారిది। అలాంటి కేటీఆర్ గారు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రానికి తన సారథ్యం, తన సేవలు ఎంతో అవసరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం। ఈరోజు వారి బర్త్డే జరుపుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఘనంగా జరుపుకున్నాం। ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లు, గౌరవ పార్టీ నాయకులు ఈ యొక్క విచ్చేసి ఇక్కడ ఘనంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో రామన్న గారికి వెంటే ఉంటాం। రామన్న గారిని ముఖ్యమంత్రిగా చూసేంత వరకు నిర్విరామంగా మేము పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ లాంగ్ లివ్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మాజీ ఐటీ శాఖ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు మరి నేటి ఎమ్మెల్యే గారు మా కల్వకుంట్ల రామన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు। వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని పార్టీ శ్రేణులందరూ కూడా అధిక సంఖ్యలో ఎటుకొచ్చి మరి వారి జన్మదినాన్ని ఇక్కడ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో, మా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। రానున్న రోజుల్లో కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు తెలంగాణకు సేవ చేస్తారో, ఎవరు తెలంగాణ దోచుకుంటున్నారో అని చెప్పేసి ఈ 6 నెలల కాలంలోనే తేలిపోయింది। రానున్న రోజుల్లో కూడా మరి భారత రాష్ట్ర సమితి మరి అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ ఫ్యూచర్ నాయకుడిగా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రిగా రామన్నను చూడాలనే కోరికతోటి అందరు పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు। సో సార్ మరి రానున్న రోజుల్లో మంచి నాయకత్వాన్ని పుచ్చుకొని తెలంగాణను మరి ఎన్నో ప్రణాళికలు ఉంటే మరి ఓటర్ నిర్ణయం వల్ల కొంతవరకు చేసి ఇంకా బంగారు తెలంగాణను ఖచ్చితంగా 100% చేసే సత్తా మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉందని తెలియజేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు। జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్।